సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్, మామూలు వైరల్ అవ్వద్దు. బస్తీ మే సవాల్. వైరల్ కావాలా? శ్రీముఖి వైరల్ కావాలా? సార్ ప్లీజ్ సార్. ఏం దావా చేసుకుందామా? ఏయ్ 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 చలికాలం చెట్లకు పోదామా? ఓయ్ ఫ్యాంటాస్టిక్. సార్ మా నిజామాబాద్లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. అప్పు మార్నింగ్ తీస్తే ఫ్రెష్గా తాగితే నీరు అది వేరే లెవెల్లో ఉంటుంది. ఏయ్ మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికి నమస్కారం. నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాం. ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు. సో మొన్న అనిల్ రావిపూడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికీ వెళ్ళిపోవాలి. ఇక్కడ పిక్చర్ ప్యాలెస్లో, విజయ్ థియేటర్లో, లలితామహల్లో, రాజారాజేంద్ర థియేటర్లో, నటరాజ్ థియేటర్లో రూపాయి చారణ టికెట్లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం 1980స్లో. అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్లోకి వస్తామని కూడా మాకు తెలియదు, కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని. ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు, పిక్చర్ ప్యాలెస్లో మాకు రూపాయి చారణ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు. తర్వాత లలితామాల్ థియేటర్లో రూపాయిన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది. అప్పుడు మా దగ్గర 5 రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసిపోవాలి ఇద్దరం. మధ్య ఇంటర్వెల్లో 50 పైసలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి 5 రూపీస్లో. సో అలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్లో మా 58వ సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి చాలామంది దర్శకులు, చాలామంది హీరోలు, సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. సో ఈరోజు ఈ సంక్రాంతికి వస్తున్నాం. ముందు దర్శకుడు అనిల్ రావిపూడి గురించే మాట్లాడాలి. అనిల్ రావిపూడి ఒకసారి మా సినిమాకి వంశీ పైడిపల్లి దగ్గర రైటర్గా వచ్చి వెళ్ళాడు ఒక సినిమాకి. తర్వాత పటాసన్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా డబుల్ పాజిటివ్ నాకు చూపించడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి సినిమా చూపించాడు. సినిమా నచ్చి ఆ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైట్స్ తీసుకున్నాం. అప్పుడు మా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇప్పుడు 8 సినిమాల్లో 6 సినిమాలు ఈ బ్యానర్లోనే చేసి ఈ బ్యానర్కి ఈరోజు ఒక పిల్లర్ డైరెక్టర్ లాగా నిలబడ్డాడు. అంటే ఒక ఎమోషనల్గా ఒక సినిమాకి మేము ఎలా ఆలోచిస్తామనేది ఆలోచిస్తూ అనిల్ మాతో ఒక జర్నీ పెడుతూ ఒక మామూలు కుటుంబంలో నుంచి, వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, రండి సార్, వీళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్. అంటే ఇవన్నీ నా గురించి కానీ, ఇందాక శిరీష్ గురించి కానీ, అనిల్ గురించి కానీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మామూలు స్థాయి నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం సినిమా వల్ల. వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్. సినిమా పైన ఇంట్రెస్ట్తో అనిల్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రైటర్ కాస్త డైరెక్టర్ అయ్యి ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా నిలబడ్డాడు. ప్రతి సినిమా దాన్ని ఎలా సక్సెస్ చేయాలి, దానికోసమే 24 గంటలు అందరికీ, ఒక హీరోకి కానీ, హీరోయిన్స్ కానీ, యాక్టర్స్ కానీ ఆయన్నే యాక్టింగ్ చేసి చూపిస్తాడు. ప్రతి సినిమాకి మ్యూజిక్ ఆల్ టెక్నీషియన్స్తో పని చేయించుకుంటాడు. అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో
ఈ సంస్థకి ఈరోజుకు వన్ ఆఫ్ ద పిల్లర్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ అని రాపిచ్చావు. నువ్వు ఎందుకు రాయించావో నాకు తెలియదు. ఎస్, ఈ సంవత్సరము మా సంస్థకి బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రెడీ అయింది జనవరి 10th రిలీజ్ అవ్వటానికి. ఇంకొక పక్కన మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అండ్ విక్టరీ వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇలా మా బ్యానర్లో అన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి మళ్ళీ కాంబినేషన్లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఒక పక్కన. ఈ 2 సినిమాలు అలాగే డాకు మహారాజ్ అది కూడా నైజాం డిస్ట్రిబ్యూషన్ మేమే చేస్తున్నాం. అందుకే బ్లాక్ బస్టర్ పొంగల్. నువ్వు రాయించావు పాట, ఆ పాట మా కోసమే రాయించినట్టు, ఆ పదాన్ని మా కోసమే రాయించినట్టు రాయించావు. అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డెఫినెట్గా ఈ సంక్రాంతి, ఈ పొంగల్ మాకు ఒక స్పెషల్.